డాక్టర్ గారు ఇప్పుడు కండోమ్ ఉంది లేదా నేను చిన్నప్పుడు నిరోధన అన్నప్పుడు అవును, దానిపై చాలా అపోహలు ఉన్నాయండి. అది ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా, దానివల్ల లాభాలా నష్టాలా ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ, కండమ్ మనం యూజ్ చేస్తే మనకు ఏమవుతుందంటే యాక్చువల్ సెక్షువల్ చార్మ్ మనకు ఉండదు. బికాజ్ మనకు యోని లోపల ఎట్లా ఉంటుందంటే ఒక వెరీ సాఫ్టీ సర్ఫేస్ లేయర్ ఉంటుంది అనమాట. అండ్ వెనెవర్ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకు నార్మల్గా కొంచెం ఫ్లూయిడ్ సిక్రేషన్ జరుగుతుంది. సో అదే టైంలో ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వజైనా, దెన్ అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్మ్ ఇన్ ద లైఫ్. ఓకే, దట్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద స్కిన్, దట్ సాఫ్ట్నెస్ which is there on the vagina, inside the vagina, so that gives a lot of pleasure to the human body. So that is the only reason అక్కడ ఏంటంటే కండమ్ యూజ్ చేయకుండానే మంచిదే. దట్ ఈస్ వన్, టు గెట్ ద ప్రాపర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెక్స్. అప్పుడు మనం యాక్చువల్గా కండమ్ యూజ్ చేయకూడదు. అండ్ కమింగ్ టు ద సైన్స్, జనరలీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే వెనెవర్ దర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ ద చైల్డ్, సపోజ్ చైల్డ్ ప్రొడక్షన్ మనకు ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు మనం ప్రికాషనరీగా మనం సెక్స్లో ఇన్వాల్వ్ అయితే మనము ఏం చేస్తున్నామంటే కండమ్ యూజ్ చేస్తాం. ఓకే, బట్ యు నో ఇన్ ద కండమ్, ఇన్సైడ్ ద కండమ్ దర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ దేర్. ఆ ఫ్లూయిడ్ ఏంటి తెలుసా మీకు? తెలియదు. యా, దట్ ఈస్ యాక్చువల్లీ వన్ టైప్ ఆఫ్ అనాసిసియా జెల్ విచ్ ఈస్ దేర్ ఇన్సైడ్. దట్ ఈస్ ఇన్ ద లిక్విడ్ ఫార్మ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ అనాసిసియా జెల్ మనకు ఏమవుతుందంటే అంగంకు తగులుతుంది అక్కడ. వెనెవర్ వీఆర్ యూజింగ్ దట్ కండమ్, అప్పుడు అంగంకు మనకు అనాసిసియా జెల్ తగులుతుంది. అనాసిసియా జెల్ అక్కడ తగిలితే అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ కొంతమందికి ఇన్ఫెక్షన్ రావడం అక్కడ అవకాశం ఉంది, కొంతమందికి అలర్జీ రావడం అవకాశం ఉంది. ఇట్లా జరుగుతుంది కూడా, కొంతమంది వచ్చారు కూడా నా దగ్గరికి. ఓకే, అండ్ ఇంకో కొంతమందికి ఓకే వాళ్ళకి ఏం కాదు, బట్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనకు అక్కడ సెన్సేషన్ తగ్గిపోతుంది. ద ఫోర్ స్కిన్లో సెన్సేషన్ తగ్గుతుంది. అండ్ ద గ్లాన్స్ పెనిస్ విచ్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పెనిస్, దానిలో కూడా సెన్సేషన్ తగ్గిపోతుంది. సెన్సేషన్ తగ్గితే అప్పుడు ఇరెక్షన్ ఉన్నప్పుడు మీరు నార్మల్గా పార్టిసిపేట్ చేస్తే హ్యాపీలీ యూ కెన్ పార్టిసిపేట్ ఫర్ లాంగ్ టైం. బికాజ్ ఇజాక్యులేషన్ జరగదు, ఆ టైప్ సెక్చువల్ చార్మ్ ఉండదు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో దట్ ఈజ్ కొన్ని ప్లస్ పాయింట్ కొన్ని మైనస్ పాయింట్ ఉంది కాబట్టి నేను చెప్పడం ఏంటంటే మీరు యూ షుడ్ నాట్ యూజ్ ద కండమ్. ఎస్, అంటే కండమ్ ఉపయోగించుకుని ఉండాలంటే సొంత భార్య తప్ప ఇంకెవరి దగ్గర వెళ్ళకూడదు. అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఇన్ కేస్ మీరు వెళ్ళాలంటే ఓకే యూ క్యాన్ యూజ్ కండమ్, యూ క్యాన్ గో విత్ ఎనీ అదర్ పార్ట్నర్. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ అక్కడ ఏంటంటే లైక్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ లైక్ ఎస్టిడి అండ్ ఆల్. ఇన్ కేస్ కండమ్ బ్రేక్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి, అది కూడా ఒక రీజన్ అక్కడ. ఓకే, సపోజ్ యువర్ ఆ టైప్ కేసెస్ చాలా వచ్చాయి నా దగ్గరికి. ఓకే, లైక్ దే బీన్ విత్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ తప్పటి వాళ్ళు ఒక వేరే పార్ట్నర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు కండమ్ బ్రేక్ అయింది. ఓకే, అండ్ దే ఆర్ ఫుల్లీ స్కేర్డ్, like they were unable to sleep in the night, like what will happen to నిద్ర పట్టదా ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఓకే, ఆ కండం మీద పాడైపోయింది, యా అమ్మో ఇప్పుడు ఏమైపోయిందో అనుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ మేజర్ కాంప్లికేషన్స్ బై యూజింగ్ కండమ్. అండ్ ఓకే, ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ అ డిఫరెంట్ లేడీ అండ్ you are unknown to them, so in such places it is safety to use condom. Okay, I can say that.